వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలమైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి దాదాపు పూర్తి. సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు సంస్కారహీనం. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు అవునండి. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి ముందే సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి స్థలం అనుమతి, రక్షణ శాఖ అనుమతి, పర్యావరణ అనుమతి, సిఆర్జెడ్ అనుమతి వంటి అవసరమైన అనుమతులన్నీ పొందడమైంది. బి ప్రశ్నకు సమాధానం భూసేకరణ ప్రక్రియలో 2015లో ప్రారంభించబడింది మరియు 2023 నాటికి పూర్తయింది. వరుసగా 2015 నుంచి 17 వరకు 17వ సంవత్సరాల వరకు చట్టపరమైన ఇతర అనుమతులు కూడా పొందడమైనది. సి ప్రశ్నకు సమాధానం 12/6/2020 రాయితీ ఒప్పందంపై రాయితీదారుతో సంతకం చేయించడమైంది మరియు ప్రాజెక్టును పూర్తి చేయడానికి 36 నెలల వ్యవధిని నిర్ణయించడమైనది. 14/12/23 నియామక తేదీని జారీ చేయడమైనది మరియు అందువల్ల ఒప్పందం ప్రకారం నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీ 13/12/2026గా ఉంటుంది. డి ప్రశ్నకు సమాధానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి దాదాపు పూర్తి కావచ్చింది. వాణిజ్య ధృవీకరణ విమానం విజయవంతంగా కూడా ల్యాండింగ్ అయింది కావడంతో 4/1/2026న ఒక ప్రధాన ఘట్టాన్ని చేరుకోవడమైంది మరియు పూర్తి వాణిజ్య కార్యకలాపాలు 2026 మధ్య నాటికి పూర్తి ప్రారంభమవుతాయని అంచనా వేయడమైనది. మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము. ఆహారం కల్తీ, నీళ్లు కల్తీ, ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యం వరుసగా ఇదే తంతు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మరి ఈ రోజున చూస్తూ ఉన్నాం కల్తీ పాలు. ఈ కల్తీ పాలకు సంబంధించి రాజమండ్రిలో ఈరోజు మీడియా కూడా వచ్చి మాతో పాటు టూర్ చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో ఇప్పుడు చూసాము 19 మంది మరి అడ్మిట్ అయినటువంటి పరిస్థితి, అందులో 5గురు చనిపోయారు. ఇంకా కూడా కొంతమంది ఈ కల్తీ పాల వల్ల చనిపోయారని అంటున్నారు. మరి దాని గురించి కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అఫీషియల్గా కూడా నంబర్స్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా చెప్తా ఉన్నారు. మరి ఏంటి ఈ కల్తీ పాల నేపథ్యం అని చూస్తే మరి నిన్న నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఈ కల్తీ పాల వ్యవహారము, ఈ కల్తీ పాలకు సంబంధించి వ్యక్తులు చనిపోతున్నారు, ఈ విధంగా హాస్పిటలైజ్ అవుతున్నారని చెప్పి రాజమండ్రిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయాన్ని గురించి రైజ్ చేసి ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీన్ని టేకప్ చేసినట్టుగా చేసి ఏదో హడావిడి నడిపించినటువంటి వైనం రాష్ట్రంలో అందరూ కూడా చూశారు నిన్న. మరి జెన్యూన్గా బాధ్యత కనుక ఉండుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడక ముందే ఎందుకు ఎటువంటి చర్యలు కానీ, ఎలాంటి హామీలు కానీ, ఎలాంటి బాధ్యత కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో నిద్రపోతుంది. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళేదో వచ్చి తూతూ మంత్రంగా హడావిడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈరోజు హాస్పిటల్ విజిట్కి వెళ్ళాము, పేషెంట్స్ని పలకరించాము. ఆ పాలు తాగిన తర్వాత ఈ విధంగా మాకు ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ అటెండీస్తో మాట్లాడాము. ఏంటంటే కల్తీ పాలు. నేను అడుగుతా ఉన్నాను, రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అనేది పనిచేస్తుందా? కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ సమాధానం చెప్పాలి. ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఏం మెజర్స్ తీసుకున్నారు? ఈరోజు కల్తీ పాల వరకు కూడా వచ్చి ఈరోజు సామాన్య ప్రజలు చనిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 మంది రాష్ట్రం మొత్తం కూడా డయేరియా అని చెప్పి ఈ 20 నెలల కాలంలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు, ఎంతోమంది డెత్స్, హాస్టల్ పిల్లలు స్టేల్ ఫుడ్ అని, ఫుడ్ కంటామినేషన్ అండి, వాటర్ కంటామినేషన్ అని రకరకాల కారణాలతో ఇబ్బంది పడతా ఉన్నారు. అంతేందుకు ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. రైట్ నౌ ఈ రోజున శ్రీకాకుళంలో ఒక వ్యక్తి చనిపోయారు. 56 మంది డయేరియా వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి.
రాష్ట్రంలో ఏ విధంగా వైద్య ఆరోగ్య శాఖ పని చేయట్లేదు, ఫెయిల్ అయింది, నిద్రపోతుంది అని మనకు స్పష్టమవుతా ఉంది. మరి ఈ ఘటన జరిగితే ఏమాత్రం కూడా దీని గురించి కావాల్సినటువంటి కేర్ ఇవ్వాల్సింది పక్కన పెట్టి ఇక్కడ రాజమండ్రిలో కల్తీ పాల వల్ల అనారోగ్యం చేసిందని రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళి కాకినాడ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పింది. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. అలాగే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేను వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే నేను ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి, మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి. చదువుతున్నటువంటి విద్యార్థి నిన్నటి రోజున అనుమాస్పదంగా కూడా చనిపోవడం జరిగిందని, అది అనుమాస్పద మృతి కాదు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక, లైంగిక విభజన తట్టుకోలేకే ఈరోజు ఆ విద్యార్థిని చనిపోయింది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దశల వారీగా కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు కానీ అమ్మాయిలు కానీ చనిపోతూ ఉన్నారు. ఈ చనిపోయే దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ప్రభుత్వం స్పందించి ఆ యూనివర్సిటీ విద్యార్థికి ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి, అక్కడ ఆడబిడ్డలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధుందా? బుద్ధుండి ఏ రోజైనా సరే మోహన్ బాబుని ప్రశ్నించదనేసి నేను అడుగుతూ ఉన్నా. వెంటనే ఆ యూనివర్సిటీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలా, అదేవిధంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలా. ఏదైతే బోనా విద్యార్థికి అన్యాయం జరిగిందో ఆ విద్యార్థి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు నష్టపరిహారం కావాలా. ఉద్యోగం వచ్చిన తర్వాత మమ్మల్ని చూసుకుంటుందని చెప్పి సమయంలో వయసుకు వచ్చినటువంటి బిడ్డ ఈరోజు కళ్ళ ముందే ఇలా చనిపోతే తల్లిదండ్రుల యొక్క ఆక్రోశ కానీ, ఆవేదన కానీ, బాధ కూడా ఈ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ఖచ్చితంగా చుట్టుకుంటుంది. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఖచ్చితంగా ఎం భువన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలి. వాళ్ళ కుటుంబంలో చదువుకుంటున్నటువంటి బిడ్డకి ఆమె ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.